బడ్జెట్పై ప్రతి శాసనసభ్యుడు అవగాహనకు రావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నష్టపోయిన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. బడ్జెట్పై శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడాలని కోరారు. అసెంబ్లీ సమావేశంలో పూర్తయ్యాక బడ్జెట్ గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈరోజు ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారు కాబట్టి రెండు సూచనలు ఏంటంటే, దీని మీద మీ అందరికీ పూర్తిగా అవగాహన రావాలి. ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాయకత్వంలో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కావాలి. ఇక 2 రోజులు టైం ఉంది మనకి. రేపు ఎల్లుండి కూడా సెలవు ఇస్తున్నాం. మళ్ళీ మండే వస్తాం మనం. 3 days దీని మీద డిస్కషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు. బాగా చదవండి. అందరికీ అవకాశం ఉంది. 3 రోజులు టైం ఇస్తున్నాం బడ్జెట్ మీద మాట్లాడడానికి. మీకు అసెంబ్లీ అయిన తర్వాత బయట కూడా మీ కాన్స్టిట్యున్సీల్లో సరళమైన భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ బడ్జెట్ గురించి మీరు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నానండి.